సార్ నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. బేబీ, ఆ వసుంధర లోపలికెళ్ళింది. అది రావడానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది. అది వచ్చేలోపే దాన్ని దారి మళ్లించాలి. అయితే నన్నేం చేయమంటామో? ఆ వసుంధర ముందు పరిగెత్తను. అది నన్ను చూసి నా వెంట పరిగెత్తుకుంటూ వస్తుందేమో. నువ్వు అలా పరిగెడితే అది నీ వెంట రావడం కాదు, ఆ పాము నిన్ను వెంటాడి కాటేస్తుంది. ఆ, అయితే ఏం చేద్దాము? ముందు లోపలికెళ్దాం పద. రా. అయ్యో, బేబీ, సైలెంట్గా ఉండు. ఏం చేస్తున్నావు బేబీ? మన వంశీని పరామర్శించడానికి రాలేదు, తీసుకెళ్ళడానికి వచ్చాం. నువ్విలా అరిస్తే ఆ వసుంధర వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన వంశీని తీసుకెళ్ళడం, దాన్ని దారి మళ్లించడం, ఈ రెండే జరగాలి. ఏం చేద్దాము? బేబీ, వంశీ కోలుకోవాలంటే ఈ పసరు తాగాలి. వంశీ వసుంధర్ని కోల్పోవాలంటే ఈ పసర్ని నేలపాలు చేస్తే సరిపోదు. నువ్వు సూపర్ మమ్మీ. బేబీ, అది వస్తున్నట్టుంది, మనం వెళ్దాం పద. సార్ సార్ లేవడం లేదు. పసరు మొత్తం కింద పడిపోయిందేంటి? నిదట్లో సార్ ఏమైనా చేయి తగిలించుంటారా? మరేం జరిగింది? సార్కి మళ్ళీ పసరు పడితేనే కానీ ఆయన వెంటనే కోలుకోరు. పర్లేదు, వెళ్తాను సార్. మీకోసం ఒక్కసారి కాదు 100 సార్లు వెళ్ళాలన్నా వెళ్తాను. బేబీ, పద పద. నాగన్న, మనం అనుకున్నట్టే ఆ వసుంధర అడవిలోకి పరిగెడుతుంది. మళ్ళీ తిరిగి రాకూడదు. నువ్వు రెడీనా? నేను సిద్ధమేనమ్మా. బేబీ, నువ్వు వంశీని చూసుకుంటూ ఇక్కడే ఉండు. నేను అది చచ్చాక చచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకొని వస్తాను. నేను వస్తాను. చావు నా కళ్ళారా చూడాలి. సరే, అయితే పదండి. మామ్, దాన్ని చేసిన పాపం లేదు. నా బావని ఇక్కడ దాకా తీసుకొచ్చిన దాన్ని కిడ్నించుంటే పైకి పంపాలి. అందుకే కదా బేబీ నాగన్నని వెంట పెట్టుకొచ్చాం. పద, పావును వదులుదామా? ఆ ఎమ్మి అట్టా ఇట్టా తిరుగుతానమ్మా. ఓ చోట నుంచుంటే అప్పుడు పావును వదులుతానమ్మా. అదేమైనా సెల్ఫీ తీసుకుంటున్నా ఒక చోట నిల్చోడానికి? సెల్ఫీ అంటే వాడికేం అర్థం అవుతుంది బేబీ? అట్ట అనకండమ్మా. నాను యాపిల్ వాడతాను. నా పాముకు యూట్యూబ్లో వీడియోలు కూడా అందులోనే చూపిస్తాను. ఆ? ఆశ్చర్యపోకండమ్మా. ముందు పని పూర్తి చేద్దాం. అది ఒక చోట ఆగేలా ఉంది, పద ముందుకి.
ఆగండమ్మా. ముందుకెళ్ళిపోతుంది, అప్పుడే వదలాల్సింది. గాబరా పెట్టకండమ్మా, ఆగుతాది. పామా ఆ యమ్మీ. అది మనల్ని చూడలేదు కదా. లేదులేమో. ఎవరు? ఎవరది? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఆలస్యం చేయొద్దు, వదులు. చెట్టు నుండి పాలు తీసేలోపు పాము ఎసం కక్కుతుంది. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. కొండలు కోనలు అడవులు వాగులు దాటాలి, నిప్పుల సర్పపు దప్పిక నేడే తీర్చాలి. ఇంకా కాటట్లేదేంటి? ఏమైంది? అది తప్పించుకుంటుందా? నీ పావు తప్పించుకుని వెళ్ళిపోయిందా? ఆగండమ్మా. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. కొండలు కోనలు అడవులు వాగులు దాటాలి, నిప్పుల సర్పపు దప్పిక నేడే తీర్చాలి. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. దేవుడా, నా ప్రాణం పోయేలోపు వంశీ సార్ ప్రాణాలు నిలబెట్టాలి. ఈ కొద్దిసేపైనా నన్ను ఊపిరితో ఉండనివ్వు రామా. అది అలాగే పరిగెడుతుంది మామ్. కార్డు పడింది కదా, ఒకే చోట పడుంటే విషం త్వరగా ఎక్కేది. అది పరిగెడుతుందంటే పాపం వంశీ దగ్గరికే అనుకుంటా. దగ్గరికి వెళ్లి భావం చూశాక దూరంగా అనంత లోకాలకి వెళ్ళిపోతుంది మామ్. పని అయిపోయిందమ్మా. నీ పాముని తెచ్చుకొని బొట్లో పెట్టుకో. ఉం? ఉమ్.
వంశీ సార్, ఇంక మీకేం కాదు. నేను ఆకులు తెచ్చాను. చావదేంటి మా ప్రాణం పోతున్నా డ్యూటీ మీద దానికి ఎంత ప్రాణమే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వసు. నీ పనితనం చూసి స్వర్గానికి ప్రమోట్ చేస్తున్నానే వసు. అక్కడ కూడా ఇలాగే ఎవరికో ఒకరికి సేవలు చేస్తూ ఉండు. వంశీ సార్, మీరు కోలుకుంటేనే నేను బతకగలను. తాగండి సార్. ఎవరేమి అన్నాను నన్నే చంపి వేసినాను నీలోన సగమై బ్రతికి ఉంటా నేనెక్కడున్నాను నీ పక్కనున్నాను నీ పేరే వినిపిస్తే తిరిగి చూస్తా నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమాని ఇక మరణం ఎదురైనా నేను చావలేనులే. సార్, మీరు కోలుకోగానే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారు కదా. నా మీద కోపంతో నన్ను ఇక్కడే వదిలి వెళ్ళకండి సార్. థ్యాంక్ యూ సార్. షావులలో తోడుంటానంటున్నారు. నేను ఇచ్చిన పసర వల్ల మీరు కోలుకోగానే మిమ్మల్ని చూడాలని ఉంది. మిమ్మల్ని చూడాలంటే నేను బతకాలి సార్. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పాడు, మనకి ఏదైనా హాని జరిగితే అడవి తల్లే మనకి అండగా నిలబడుతుందని. నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్. మిమ్మల్ని ప్రాణాలతో చూడడం కోసం నేను బతుకుండడానికి మూలికలు తెచ్చుకుని వైద్యం చేసుకుంటాను సార్. నువ్వింకేం చేసినా పాము కాటు నుండి తప్పించుకోలేవే. నువ్వు చచ్చి అనంతలోకాలకెళ్లే సమయం ఆసన్నమైంది. మీరేం గాబరా పడకండమ్మా. ఆ ఎమ్మి ఇంకో 10 క్షణాల్లో నొరక్కప్పుని చత్తది. ఆ వసుంధర చావడానికి అడవికి వెళ్ళింది మా. మనం ఇంకా బావని తీసుకెళ్దాం పదా. ఉమ్. బావా సుచిత్ర, ఆయన మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదు కదూ? లేదత్తయ్య, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వడం లేదు. అమ్మగారు అమ్మగారు ఏమిట్రా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మాకేమైనా చూడనుకున్నావా ఏమిటి? ఇక్కడే ఉన్నాను. వంశీబాబు గారు స్పృహలో లేరమ్మా. ఏమైంది? ఎక్కడున్నారు? ఏమోనమ్మా, బాబుగారిని మంచం మీద పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారమ్మా. పదరా పద. సుచిత్ర, త్వరగా అలాగే రా. అత్తయ్య. ఏమండి? నానమ్మా టెన్షన్ పడకు. ఏమిటి ఆనంద్? ఆయన స్పృహలో లేకుండా అలా పడుంటే టెన్షన్ పడొద్దంటావేంటి? అసలు ఏం జరిగింది? ఏమండి? డాక్టర్ గారు, నా కొడుకు ఏమైంది? జ్వరం వచ్చి బీపీ డౌన్ అయిపోయి నీరసం రావడం వల్ల స్పృహలో లేరు. ట్రీట్మెంట్ చేశాను కాబట్టి కొద్దిసేపట్లో మెలకువలోకి వచ్చేస్తారు. ఇంకేం ప్రాబ్లం లేదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ.
4 రోజులు సంతోషంగా తిరిగొస్తానని వెళ్ళినవాడు ఇలా తిరిగొచ్చాడంటే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం సుచిత్ర. నానమ్మా, ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. అక్కడికి తీసుకెళ్తే టెస్ట్ల పేరుతో మనల్ని భయపెడతారు. అసలు ఈయనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఆనంద్? చిన్నబావని అడిగితే ఏం చెప్తాడమ్మమ్మా? మమ్మల్ని అడుగు, మేం చెప్తాం. సమయానికి మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి అల్లుణ్ణి ప్రాణాలతో కాపాడుకోగలిగాం. పాపం దిక్కుమొక్కు లేని వాళ్ళ వదిలేసిపోతే ఏమైపోతాడు చెప్పండి? అక్కడ వంశీ ఒక్కడే ఉన్నాడా? మరి వసుంధర ఏమైంది? వదిలేసిపోయిందే అది. ఎటు పోయిందో ఏమైందో ఎవరికి తెలుసు? డాక్టర్ని తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే వంశీ పరిస్థితి ఇంకోలా ఉండేది. వసుంధర వంశీనిలా వదిలిపోదు. ఆ అడవిలో ఇంకెక్కడికని వెళ్తుంది? ఇక తనకి బావ దక్కడని డిసైడ్ అయిపోయి బావని అనాథలా వదిలేసి ఉంటుంది. నోర్మోయ్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. వంశీని ఈ కండిషన్లో చూసి ఇంకా వసుంధర్ని నమ్ముతున్నావు వదినా నువ్వు? మీరక్కడికి వెళ్లారంటే వసుంధరని ఏం చేస్తుంటారేమోనని భయంగా ఉంది. సుచిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వసుంధర నిర్లక్ష్యానికి ఈయన ఇబ్బంది పడితే ఐరేంద్రియ నక్షత్రాల్ని అనుమానిస్తున్నావేంటి నువ్వు? అమ్మ అనుమానం నిజం కాకూడదు. వసుంధర గారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. దాన్ని మేమేం చేస్తామని అత్తయ్య మమ్మల్ని అంటుంది. ఒకవేళ కనబడుంటే 2 దెబ్బలు కొట్టి బావకి ఏమైంది, ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేశావని ఇంటికి ఈడ్చుకొచ్చేవాళ్ళం. వంశీ దగ్గర వసుంధర కనబడితే కారెక్కించుకోకుండా అడవిలోనే వదిలేసి వచ్చామనుకున్నావు వదినా? మీరు చెప్తున్న దానికి నేను అనుకున్న దానికి పొంతనే లేదు. అమ్మా, వదిలే అమ్మా. సరే సరే, కాసేపు ఆయన్ని రెస్ట్ తీసుకునివ్వండి. అవును మేడం, స్పృహలోకి వచ్చాక మాట్లాడుకుందాం. పాపం వసుంధరకి ఏమైందో ఏంటో. ఎక్కడున్నావు వసుంధర? ఈ పాటికి ప్రాణాలు గాల్లో కలిసిపోయి దాని ఆత్మ అడవిలో ఆర్తనాదం చేస్తూ ఉంటుంది అత్తయ్య. నేను వస్తున్నా. వంశీ సార్, మీరు నా చెయ్యి ఎప్పటికీ పట్టుకోను అని చెప్పినా, కానీ నా కోసం వస్తానని ఇందాకే మాటిచ్చారు. నా మీద ఎంత కోపం ఉన్నా, ప్రేమతో కాకపోయినా మీ సెక్రటరీ నన్ను దయతోనైనా కాపాడండి సార్. ఇంక నేను బతకనేమో సార్. నేను ఇచ్చిన పసరు మందు వల్ల మీరు కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. శ్రీరామచంద్ర ప్రభు నా మీద దయించు. వంశీ సార్కి ఏ హాని కలగకుండా క్షేమంగా ఇంటికి చేర్చు.